హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు బ్లాగ్ వచ్చి మా డాలీ తల్లి అన్న ప్రశ్న. ఈ డే కోసం నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు తల్లులు ఈ డే కోసం వెయిట్ చేస్తారు. బికాజ్ ఫుడ్ పెట్టడానికి. నేను మాత్రం ఫుడ్ పెట్టడానికి కాదండి, నా బాధ మీతో షేర్ చేసుకుంటాను. ఒక సింగిల్ తల్లి 3 ఇయర్స్ పాపు, 5 మంత్స్ పాపతో ఇద్దరిని కలిపి మెయింటైన్ చేయాలంటే అది మెయింటైన్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది అది ఎంత కష్టం అని చెప్పి. మాటలు ఈజీగా చెప్పేస్తారు చూసిన వాళ్ళు. మేము చేయలేదా, మీ నుంచి మేము రాలేదా, పిల్లల్ని మేము కనలేదా, మేము చూడలేదా అంటారు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. మీరు ఎలా చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత మెయింటైన్ చేశారని. మన చిన్నప్పుడు మన నాన్నమ్మలు, అమ్మమ్మలు చూసేవాళ్ళు. మొత్తం డే అంతా చూడకపోయినా కనీసం సపోర్ట్‌గా ఉండేవాళ్ళు. బట్ నా సిట్యుయేషన్, నేనే మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసుకుని, నా పిల్లల్ని చూసుకుని, నా పనులు చేసుకుని, వాళ్ళ పనులు చూసి, వాళ్ళకి ఫుడ్ పెట్టి, మా పాపకి ఫీడింగ్ ఇచ్చి, ఇంత కూడా అండి 1 మినిట్ కూడా నాకు రెస్ట్ ఉండదు తెలుసా. అలాంటిది చూసిన వాళ్ళందరూ కూడా మేము చేయలేదా, మేము చూడలేదా అంటే, మీరు చేసి నాలాగా చూపిస్తే అప్పుడు అర్థమైద్దనమాట. నేను ఎంత కష్టపడుతున్నానో, ఎంతలాగా భరిస్తున్నానో. భరించడం అనేది, పిల్లల్ని భరించడం అనేది అసలు అది రాంగ్ వర్డ్. అది పిల్లల్ని కనడం, పిల్లల్ని ఫీడింగ్ ఇవ్వడం, పిల్లల్ని చూసుకోవడం అనేది ఒక వరం తల్లికి. కానీ చూసే సరౌండింగ్స్ వాళ్ళందరూ కూడా మేము చేయలేదా, మేము చూడలేదా అంటే, వాళ్ళు చేశారు, చూసారు. బట్ సపోర్ట్‌తో ఉన్నారు. బట్ నేను సపోర్ట్‌తో లేను కదా! ఆ ప్రాబ్లమ్ ఎలా ఉంటదనేది నాకే తెలుసు. చూసినోళ్ళకి తెలీదు. మాట్లాడే వాళ్ళకి తెలీదు. అది ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. అది మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి, మీ అందరికీ కూడా ఒకటే చెప్తాను. చూసినోళ్ళందరూ అంటే చూసి చెప్పేస్తారు. అదంతా మామూలే, కష్టపడాలి, చెయ్యాలి, మేము కూడా చేశామని. మీరు చేసి వాళ్ళకిలాగా చూస్తేనే అనండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మేము ఫేస్ చేసిన ఎంత బాధపడతామో మాకే తెలుసు. ఎందుకంటే నేను పాపకి నేను ఫీడింగ్ ఇస్తూ ఒక పక్కన బాబుతో 2 హ్యాండ్స్‌తో 2 పనులు చేసేదాన్ని. నా ఇద్దరు పిల్లల్ని ఒకళ్ళని లెఫ్ట్‌తో ఒకళ్ళని రైట్‌తో ఎలా చేసేదాన్నో నాకే తెలుసు. ఆ బాధ ఎలా ఉంటదని నాకే తెలుసు. అలాంటిది మీరంతా ఈజీగా సరౌండింగ్స్‌లో ఉన్నోళ్ళందరూ అలా అనేస్తుంటే నాకెంత బాధ అనిపిస్తుందంటే, ఆఖరికి పుట్టింట్లో వాళ్ళు గానీ, అత్తింట్లో వాళ్ళు గానీ అసల సపోర్ట్‌గా లేకపోయినా పర్లేదు. మాటలతో అంటే ఎంత బాధుంటుందో అది భరించే వాళ్ళకే తెలిసిద్ది. ఫైనల్లీ మా డాలీ తల్లి అన్న ప్రశ్న అయితే వచ్చేసింది. ఎందుకంటే కొంచెం నా ఫీడింగ్ అయితే తగ్గుద్ది కదా! పాపకి ఏదో ఒక ఫుడ్ పెడతా ఉంటాం. అప్పుడు మనం సెపరేట్‌గా పెట్టొచ్చు. మా పాపకొకసారి, మా బాబుకొకసారి. అదొక స్వార్థం అనమాట నాకు. అంతే, దాని మించి ఏమీ లేదు. ఇంకా ఫైనల్లీ మా అమ్మ అయితే మంచిగా ముగ్గు పెట్టేసింది. ఇంకా ముగ్గు పెట్టి, పువ్వులు పెట్టి బయటైతే డెకరేట్ చేసేసింది. ఇంకా వస్తారు రిలేటివ్స్ వస్తారు కదా! వాళ్ళకి పులిహోర అయితే చేసింది. ఇదొచ్చి మా డాలీ తల్లికనమాట. మా పాపకనేసరికి మా పాపే మొత్తం తినేదు. ప్రసాదంగా పరమాన్నం అయితే చేస్తాం. అందరికీ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో అమ్మ అయితే చేసింది. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయానండి. ఇదొచ్చి మీషోలో శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే కావాలంటే కమెంట్ చేయండి. లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. సో ఫైనల్లీ ఇలా అయితే మంచిగా రెడీ అయిపోయి శారీ కట్టేసుకొని పూజ అయితే చేసేసాను. ఇంకా పూజ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరూ లేరండి. ఎవరికాళ్ళు అందరూ బిజీగా ఉన్నారనమాట. ఇంక ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి అందరూ టెన్షన్‌గా ఉండి అన్నీ త్వరగా చేస్తున్నారు. ఇంక ఈ టైంలో నేను వీడియో తీయాలి అనంటే ఊరుకోరు కదా! కొట్టేస్తారు ఇంక వీడియో తీయమంటే. ఇంక నేను వీడియో తీస్తూ పూజ చేయలేను కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత నేనే వీడియో అనేది షూట్ చేసుకున్నాను. నా పూజ గది ఎలా ఉందో కమెంట్ చేయండి. మనది రెంట్ హౌస్ కాబట్టి వాళ్ళిచ్చిన దాంట్లోనే మనం సర్దుకోవాలి. నాకున్న ప్లేస్‌లోనే నా పూజ గది అనేది ఇలా చేసుకున్నాను. ఇంకా ప్రసాదంగా అమ్మ పరమాన్నం, పులిహోర అయితే చేసేసింది కదా! ఇంకా అవి పెట్టి తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి మాకు. ఇంకా ఫైనల్లీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇంక మా బుడ్డదాన్ని తీసుకొని ఇంకా నేనైతే వెనకాలే కూర్చున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పాపతో కూర్చోవాలంటే పాప కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుందనమాట. అందుకే ఇంకా
నేను ఒక్కదాన్నే కాబట్టి వెనకాల కూర్చున్నాం అనుకో, అమ్మను బుడ్డోడు అయితే ఫ్రంట్ కూర్చుంటారు. ఎందుకంటే మా బుడ్డోడు ఫ్రంట్ అలవాటు అయిపోయిందనమాట. మేము కార్ తీసుకున్నా కానీ వాడు అప్పుడు ఒక్కడే కాబట్టి నేను ఫ్రంట్ కూర్చోబెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు వెనకాల కూర్చొని అంటున్నాడు. ఇంకా సర్లే నేనే వెనక్కి వచ్చేసాను. అమ్మ నేను బుడ్డోడిని ముందుకు పంపించేసి మా బుడ్డదానికి ఇలా బెడ్ అయితే ఇచ్చేసి నేనైతే పక్కన అలా కూర్చుంటాను అనమాట. అప్పుడు తనకి కంఫర్ట్ ఉంటుంది, నాకు కంఫర్ట్ ఉంటుంది కదా. ఇంకా మా వాడు కూడా మంచిగా ముందు కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అలా సెట్ చేసుకున్నాం ప్లేసెస్. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము అన్నప్రసన్న చిన్న తిరుపతిలో చేస్తాము. మాకు ఏ అకేషన్స్ అయినా, ఎంత సింపుల్గా అయినా, ఏ స్పెషల్ డే అయినా సరే మేము చిన్న తిరుపతి రాకుండా ఉండము. మా స్పెషల్ డే రోజున ఆ రోజు మొత్తం కూడా మాకు ఇక్కడే జరుగుతాయి అన్నమాట. ఇంకా రోజు మొత్తం కూడా మేము టెంపుల్లోనే గడిపేస్తాము. మాకు అంత సెంటిమెంట్ ఈ టెంపుల్ చిన్న తిరుపతి. ఇంకా మా పెద్దోడిది కూడా చిన్న తిరుపతిలోనే అన్నప్రసన్న అయింది. ఫైనల్లీ మా డాలీ తల్లిది కూడా అన్నప్రసన్న చిన్న తిరుపతిలోనే అవుతుంది. ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి, మా బుడ్డోడి మెమరీస్ అన్నీ కూడా. కాకపోతే మా బుడ్డోడు అన్నప్రసన్న అయితే రైట్ సైడ్ అటు సైడ్ చేసాము. మా డాలీ తల్లిదేమో ఇటు సైడ్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఈ డే కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో నేను. చెప్పాను కదా ఎందుకు వెయిట్ చేస్తున్నాను అనేది. అర్థం చేసుకోండి అందరూ కూడా. ప్లీజ్ మీరు కూడా నేను ఫేస్ చేసినట్టుగా ఎవరైనా మిమ్మల్ని అనినా, ఒకవేళ మీరు ఎవరైనా అనాలనుకున్నా ఒకసారి ఆలోచించుకుని అనండి మాట అనేది. ఇంకా ఫైనల్లీ తల్లి తండ్రి అయితే ఫస్ట్ అలా నుంచుని అట్టుపొలు పట్టుకుని ఇంకా వినాయకుడిని పూజ చేసినప్పుడు అవన్నీ ప్రాసెస్ ఉంటుంది కదా, అవన్నీ కూడా పంతులు గారు అయితే చేస్తున్నారు. నాకు ఇక్కడ మేమిద్దరం అలా నుంచుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. మా మ్యారేజ్ అనేది రిజిస్టర్ మ్యారేజ్ అయ్యింది. ఆ టైంలో ఇవన్నీ ఏమీ లేవు కదా. ఇలా నుంచోగానే అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. నా మ్యారేజ్కి ఇలా ఏమీ జరగలేదు, ఇలా కొబ్బరికాయ పట్టుకోలేదు, ఇలా ఏం చేయలేదు. ఫైనల్లీ మా అన్నప్రసన్నకైనా సరే ఇలా నుంచున్న మట్టిపొల్లు పట్టుకుని అనిపించింది నాకు. బట్ ఏదన్నా మ్యారేజ్ అనేది ఒక డ్రీమ్ ఎవరికైనా సరే. బట్ ఆ డ్రీమ్ అనేది మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు. బట్ ఓకే, మంచి మొగుడైతే వచ్చాడు. నేను అనుకున్న మొగుడు వచ్చాడు, నేను లవ్ చేసిన మొగుడు వచ్చాడు కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా మాకైతే ఇంకా స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్ తల్లి తండ్రి పూజ. వినాయకుడిని పూజ చేసిన తర్వాత కొన్ని ఉంటాయి కదా ముందు చేయాల్సినవి అని పంతులు గారు అయితే చేస్తున్నారు. ఏమేమి చేయాలి ఏంటని ఆయన చెప్తుంటే మేమైతే కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నాం అనమాట. ఇంకా మా బుడ్డోడైతే మేము ఎక్కడికన్నా అంటే పూజల దగ్గరికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట మా వాడు. చాలా ఇంట్రెస్ట్, దేవుడన్నా పూజలన్నా చాలా ఇంట్రెస్ట్ మా వాడికి. ఇంకా మేమిద్దరం అలా కూర్చుని అక్షింతలతో అలా పూజ చేస్తుంటే ఇంకా మా వాడు కూడా నేను కూడా వస్తాను కూర్చుంటానని చెప్పి ఇంకా నా ఒళ్ళోకి వచ్చేసాడనమాట. నాకేమో శారీలో అంత కంఫర్ట్ ఉండదు అసలు. నేనైతే శారీలో అంత కంఫర్ట్గా ఉండలేను అనమాట. ఎందుకో తెలియదు, శారీస్ అంటే చాలా ఇష్టం. బట్ అంత ఎక్కువ మెయింటైన్ చేయలేను అనమాట శారీ. ఎందుకో డ్రెస్సెస్ అలవాటేమో. సో అందువల్ల శారీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించమేమో కదా. సో ఇంకా ఆ టైంలో కొన్ని అకేషన్స్ అప్పుడు శారీస్ కట్టుకొని ఇలా పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. బట్ తప్పదు కదా, ఇంకా మన పిల్లల్ని మనం ఎత్తుకోకపోతే ఇంకెవరు ఎత్తుకుంటారు. ఇంకా ఫైనల్లీ పూజ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డదాన్ని ఏంటంటే మా పెద్దమ్మ ఎత్తుకుంది అనమాట. అమ్మేమో నా దగ్గర ఉంది, కావాల్సినవన్నీ కూడా అందిస్తుంది అనమాట మాకు. అమ్మ లేకపోతే నిజంగా మేమైతే ఏమీ చేయలేమండి ఈరోజు. అమ్మ ఒక చేత్తో ఎన్ని పనులు చేసిద్దో అసలు. నిజంగా మా అమ్మకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అసలు మా అమ్మకిలాగా నేను ఉండలేను కూడా. ఎందుకంటే నాకు అలాంటి అలవాట్లు, త్వరగా పనులు చేయడం అవన్నీ ఏమి రాదు. అంత మంచిగా పీస్ఫుల్గా నిదానంగా చేస్తానన్నమాట. ఎప్పుడైనా మా అమ్మకిలా చేద్దామని ట్రై చేస్తాను, బట్ అవ్వదన్నమాట. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నప్రసన్న అంటే ఏముంటుంది, మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఇవే కదా. ఏం పట్టుకునేది ఏంటని ఈగర్లీ వెయిటింగ్ అనమాట నేనైతే. ఇంకా అన్నీ కూడా సెట్ చేసేసాం పూజ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఏంటంటే 11 కల్లా కంప్లీట్ అయిపోవాలన్నారు. అన్నప్రసన్నం అంటే అన్నం ముట్టించేది 11 కల్లా అయిపోవాలన్నారు. ఇంకా మా బుట్టదైతే ఫుల్గా నిద్రలో ఉందన్నమాట. ఇంకా నేనైతే వాటర్తో తడిపి కళ్ళుకి రాస్తున్నాను అనమాట. తడి ఫుల్గా పడుకుంది, హెడ్ బాత్ చేసింది కదా, ఇంకా మంచిగా పడుకుంది. అప్పటికే 2.5 hours అయిపోయింది, అయినా లెగలేదని చెప్పి ఇంకా మేమైతే పూజ అయిపోయిన తర్వాత లేపాము. ఒక పక్కన మా అన్నప్రసన్న అవుతుంటే ఒక పక్కన కోలాటం వేస్తున్నారనమాట టెంపుల్లో. ఇంకా మా బుడ్డోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ కోలాటంతో. చూస్తూ అలా ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే కొంచెం ఏడిపించలేదు, అది కూడా మాకు మంచిదే అనిపించింది అనమాట.
లేకపోతే మా బుడ్డోడు చాలా ఏడిపిచ్చేస్తాడు. గోల గోల చేస్తారు. చిన్నపిల్లలు అంతే కదా! ఇంకైతే నాకు శారీ అసలు మా వోడైతే ఎలా చేశాడంటే అలా చేశాడనమాట. నా శారీ ఇంక నేను వంగలేనులే అని చెప్పి మా అమ్మకిచ్చి మా బుడ్డదాన్నయితే పడుకోబెట్టిచ్చాను. ఇంకా అస్సలు మా బుడ్డదైతే అస్సలు కోఆపరేట్ చేయలేదండి పట్టుకోవడానికి. అస్సలంటే అస్సలు ఫుల్లు నిద్రపోయింది కదా! నిద్ర కళ్ళల్లో ఉండేసరికి అస్సలంటే అస్సలు చెప్పింది చెయ్యట్లేదు అసలు. మా ఇంట్లో ఉన్నప్పుడైతే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఏం డొల్లేసేదో మంచం మీద. కనీసం పాకకపోయినా మనం ఏదన్నా వెనకాల సపోర్ట్ ఇచ్చామంటే ముందుకు ఉరుక్కుంటూ వెళ్ళేదనమాట. అసలు ఆ రోజైతే ఎంత నరకం చూపించిందంటే నాకు గాని, మా హస్బెండ్‌కి గాని అస్సలు రావట్లేదనమాట. ఏడ్చేస్తుంది. అలా పడుకునే ఉంటుందనమాట. కళ్ళు తెరిసి నిద్రలో ఉంది కదా! ఇంకా ఆ నిద్రలో అసలు ఏం చేయట్లేదు మేడం. అందరిని అలా చూస్తుంది ఆ నిద్ర మత్తులో. అది ముందే లేపుండాల్సింది. మేము తప్పు చేసాం అనవసరంగా అప్పటికప్పుడు లేపేసి పట్టుకోమంటే ఎవరు పట్టుకుంటారు? పట్టుకోలేరు కదా! ఇంకా కాసేపు మా హస్బెండ్ ముందుకి క్లాప్స్ కొట్టి దా అమ్మ, దా అమ్మ అన్నా అసలు చూస్తుంది కానీ రావట్ల. మా బుడ్డోడేంటంటే ఇక్కడ మా బుడ్డది బోర్లా పడినా, పాకడానికి ట్రై చేసినా ఫుల్ సంతోషపడిపోతాడు. వాళ్ళ చెల్లి పాకుతుంది అని చెప్పి చాలా హ్యాపీ అనమాట వాడికి బోర్లా పడితే మా బుడ్డది. ఇంకా ఆ సంతోషం పట్టుకోలేక ఎలా అరుస్తున్నాడంటే అలా అరుస్తున్నాడు. ఇంకా అరవబాక అని చెప్పైతే నేను అంటున్నాను అక్కడ. ఇంకా మా బుడ్డదైతే చూసారా నెత్తన మత్తలో ఉందనమాట. ఇంకా నవ్వుతుంది. వాళ్ళ డాడీని చూసి రమ్మంటుంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1½ అవర్, 2 అవర్స్ పట్టేసిందండి. ఒక పక్కన మాకేమో టైం అయిపోతుందని టెన్షన్ అనమాట. 11 కల్లా ముట్టిచ్చేసేయాలన్నారు. అసలు అప్పటికే ఇంకా 10 మినిట్సే టైం ఉంది. ఇంకా అసలు వెళ్ళట్లేదు. ఎంత సపోర్ట్ ఇచ్చినా వెళ్ళట్లేదు. ఇంక అప్పటికి ఫ్రంట్‌కి జరిపాము. అయినా సరే పట్టుకోవట్లేదు. దగ్గర ఉన్నా సరే పట్టుకోవట్లా. అసలు ఏం పట్టుకునిద్ది ఏంటని ఫుల్ టెన్షన్ అనమాట మాకు. ఫైనల్లీ అయితే పట్టేసుకుంది. ఏం పట్టుకుందో మీరు అబ్జర్వ్ చేసుంటే వీడియోలో నాకు కమెంట్ చేయండి ఏం పట్టుకుంది మా పిల్ల అని చెప్పి. ఇంకా ఫైనల్లీ అన్నప్రాసనలో అవ్వాల్సిన కార్యక్రమం అయితే అయిపోయింది. పట్టేసుకుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి అన్నం ముట్టించడం. కరెక్ట్‌గా 11కి అయితే ముట్టించామండి. ఫస్ట్ తల్లి, తండ్రి కాదు అమ్మమ్మ, తాతయ్య ముట్టించాలి ఫస్ట్. ఇంకా మా డ్యాడీ, మా అమ్మ అయితే ముట్టిచ్చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా డ్యాడీ అలా మా బుడ్డదానికి పెడుతున్నప్పుడు మా డ్యాడీకి కానీ, నాకు కానీ ఎక్కువ ఫంక్షన్స్‌కి గానీ, చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం గానీ అసలు మాకు రాదనమాట. నేను, మా డ్యాడీ సేమ్. బట్ నాకేంటంటే మా పిల్లల్ని చూసుకోవడం వల్ల నాకైతే అలవాటైపోయింది. అందుకే మా డ్యాడీ కొంచెం భయమనమాట. మా డ్యాడీకి పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలంటే అందుకే కొంచెం కుదరలేదనమాట. ఇంక ఫైనల్లీ మా డ్యాడీ పెట్టేసరికి నా సంతోషం అయితే నాకు గానీ, మా అమ్మకి గానీ చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే త్వరగా ఎక్కడికి రారనమాట. ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు. అలాంటిది మా బుడ్డదాని కోసం వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనమాట ఆ రోజు. ఇంకా ఫైనల్లీ మేము కూడా అయితే ముట్టిచ్చేసి మా పిల్లలనైతే ఆశీర్వదించేస్తున్నాం. ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని అయితే నేనైతే దీవిచ్చేసాను. మీరు కూడా అలాగే దీవిచ్చండి. ఫైనల్లీ అన్నప్రాసన కంప్లీట్ అయిపోయింది. అంతే అండి వీడియో. బాయ్.